మన పంతులు గారు అయితే ఏడా బాగుంటే ఆడికి వచ్చి ఫొటోస్ దిగుతూనే ఉన్నాడు. వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి? వాడు అడిగాడా? ఏమరా చాప అలాగలాగే ఇప్పుడే కిందికి దిగాం. బాగుంది. నమస్తే ఆల్, వెల్కమ్ టు జల్సా స్ట్రీట్ బ్లాగ్స్. ఈరోజు అయితే మేము సికింద్రాబాద్ పోతున్నాం. ఏదో స్టెప్ వెల్ చూడనీకి పోతున్నాం. మీకు కూడా చూపిస్తాం. అదో మా వాళ్ళు కూడా వచ్చారు. అయ్యో బండి పైన రెడీగా ఉన్నారు. హాయ్ బారో హాయ్. ఏ గాయ్స్ హాయ్ చెప్పండి. మా వాడు హెల్మెట్ వేసి రెడీగా ఉన్నాడు. స్టార్ట్ అవుతున్నాం మేము కూడా ఇక్కడ నుంచి. గాయస్ మామూలుగా లేదు, బయట వేడి అయితే సావా కొట్టేస్తుంది. ఇంకొంతసేపు అయిన తర్వాత బయలుదేరాల్సింది మేమైతే. పావు ఆడికి మెల్లగా పోమని చెప్పినాం. పోతూనే ఉన్నాడు ఆడు. నాకేమో ఇక్కడ వేడిగాలి ఎక్కువ వస్తుంది. పోయి 2000 years later. డిఫరెంట్గా భలే ఉన్నాడు. మేమైతే వచ్చేసినాం. ప్లేస్ అయితే ఇదే, లోపలికి పోవాలి. మా వాళ్ళు అయితే బైక్స్ ఇక్కడ పార్క్ చేసారు. ఈ మాది కాదు. టికెట్లు తీసుకున్నాం. 50 రూపాయలు ఒకటి. గ్యాలరీ 1 గ్యాలరీ 2 ఇవి కూడా చూడొచ్చా ఇప్పుడు? ఇట్లుంటుంది. ఇది మొత్తం ఉంది. మొత్తం 3 గ్యాలరీలు. వేగన్ గ్యాలరీ, నా ఫోన్ గ్యాలరీ కింద ఒకటి. ఇటు సైడ్ బాగుందా? ఇప్పుడు బాయ్ ఫోటో సెషన్ చేస్తాడు ఆడ. HMDA. ఎస్, లోపలిగా చూద్దా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాజ్ చేసుకొని చదువుకోవచ్చు. అవునా? అబ్బా, ఇప్పుడు మేస్త్రి కూడా ఇట్లాంటి తోటి కడతాడు. మీ ఇంట్లో కట్టోటి. బిఫోర్ ఆఫ్టర్. గ్యాలరీ 2 ఇప్పుడుదో ఫోటో బ్లాక్ అండ్ వైట్ ఉంది. అబ్బా ఏసీ సీసీ కెమెరాలు అంటాడు కదా చూడు, ఒక దాంట్లో ఓ కెమెరాని ఇంకో కెమెరాతో తీస్తున్నాం. ఏమైంది? అది చూడు, ఒకదానికి ఒక జాయింట్. గ్యాలరీ పీకి పోవాలంటే మెట్లకి పోవాలి. అందరికి ఫస్ట్ ఉంటాడు ఆతురు తాగదిడికి, తుత్తరాగదు. మూత్రమైన ఆపుకుంటాడేమో కానీ ఆత్రం ఆపుకోలేడు. నిజంగా ఇలాంటి తోడు కట్టి చెప్తాను. మరి మేస్త్రి ఎందుకైనారో నాకు అర్థం కాదు. చూడండి, భూమి పుట్టినప్పుడు మా మిక్సీ తాడు పుట్టిండు కదా, అప్పుడు వాడినట్టు ఇవన్నీ. ఈడే నీ మెడలో ఒకసారి చూపి ఉంది దా బంగారం. అదే కనిపిస్తుంది కదా, దాని లోపలికి పోవాలి. బట్ లైటింగ్ అయ్యలేదు. కాదురా, లైటింగ్ వేసినాక వెళ్దాం, బాగుంటుంది. వాకే తీద్దాం. ఫోటోషూట్ చేస్తారు ఇప్పుడు. స్టిల్ చూడండి, స్టిల్ మార్చావా అన్న? ఎప్పుడు అదేరా? దిస్ ఇస్ ద వెల్. లైట్లు ఆన్ చేస్తే మామూలుగా ఉండదు. మామ చీకటి ఎప్పుడు పడుతుంది? ఎరా చీకటి ఎప్పుడు పడుతుంది? వాడేమో నేను అంటాడు, నిన్నేమో వాడంటాడు. నువ్వు బాగా అడగట్లేదు.
నాకు తెలిస్తే బాగుండు. అది తెలిస్తే ఫస్ట్ చెప్పింది నీకే. ఓకే, ఆల్ ఆఫ్ అస్ ఆర్. ఇప్పుడు బోట్ ఉంది, అది వేసుకెళ్ళా రే. ఒకసారి వేసుకెళ్ళి ట్రై చేయమా, వేసుకొని వేస్తే మేమందరం వస్తాం. ఏమంటావు? కరెక్ట్. బోటే రా అది. బోటే రా, ఎవడు వద్దన్నాడు, ఎవడు కాదన్నాడు. నువ్వు వేసుకొని దిగు. మన దగ్గరకు వచ్చేదేమో తీసుకురా చేపలు వాడు. అంటే ఎందుకురా దేవరలా కిందకి దుంకు. ఎందుకు నన్ను అమ్మని నువ్వు దేవరా మావాడు దేవరా. హైట్ సరిపోదు. ఏమరా చాప అలాగలాగైపోయినావు. ఇప్పుడు ఇక్కడ నుంచి దూకేచ్చా కాదు వీక్షిత్ బి లైక్ ఏందో బామ్మ అప్పటి నుంచి వాటి నుంచి చూస్తే తినాలి తినాలి అనిపిస్తుంది. ఒకసారి వీక్షితం దూచుద్దాం. అరే కిందకు దుంకి లోతున్న తెలుసుకో. కాదు కావాలంటే నువ్వు దొయ్యి నన్ను. సరేమో నేను దూకుతా, కాకపోతే నువ్వు నన్ను దొయ్యి. ఇట్లా తోస్తాడు. ఉండాలంటే చూసేటోళ్ళు నువ్వు నన్ను ఫోర్స్బుల్ గా తోస్తున్నట్టు ఉండాలి. అట్లా ఎట్లా అనుకుంటది? అట్లనే ఉండాలి. అట్లా ఉండదు. ఇష్టంతో తోస్తున్నట్టు ఉండొద్దు. ఒకసారి ఇప్పుడు దాంట్లో కొత్త గవర్నమెంట్ తెస్తారు. చెప్తున్నా, నేను బయటకు వచ్చే లోపు పోయి అమ్మేసి వాళ్ళ దగ్గర పక్కనే గోల్డ్ మార్కెట్ ఉంది. దీనిలోకి వెళ్ళి దినాలు చెప్తాను. దినాలు. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ఫోటో సెషన్ ఫైనల్లీ కిందకి పోతున్నాం. ఎగ్జిట్ అని ఉంది కానీ ఎగ్జిట్ కాదు. ఇది ఎగ్జిట్ లాంటిది కానీ ఎగ్జిట్ కాదు. బాగుంది మంచిగా. ఈవినింగ్ ఇక్కడ నుంచి బాగుంది. ఈవినింగ్ టైమే రావాలి. అంటే ఎర్లీ మార్నింగ్ కూడా జస్ట్ లైట్ రా భలే అన్నాడు పట్టిగా. ఇప్పుడే కిందికి దిగాం. బాగుంది. మన పంతులు గారు అయితే ఏడా బాగుంటే ఆడికి వచ్చి ఫొటోస్ దిగుతూనే ఉన్నాడు. వాడు అడిగాడా? ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా? అయిపోయింది, ఎగ్జిట్ అయిపోయినాం. వాటర్ డ్రింక్ అయిపోయింది. బాయిని ఇంటిగా దింపేస్తున్నా. గంట పట్టింది ఆడ నుంచి రావడానికి మాకైతే. ట్యాంక్ బండ్లు ఆపుదాం అనుకున్నాం కానీ ఇంకా చూసిందే కదా అని చెప్పి ఆపలే. ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్. సీట్లో కూర్చొని సీట్ వస్తుంది. బాయ్ బాయ్. బాయ్ బాయ్ టాటా. బాయ్ తమ్ముడు.